గట్టిగా వాకింగ్ చేస్తున్నాను. డైలీ చేస్తున్నాను. కానీ వాకింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయంటారు కదా! అంటే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. కొలెస్టరాల్ తగ్గిపోతుంది. కండరాలు, ఎముకలు గట్టిగా ఉంటాయి. గబాల్న ఎక్కడైనా పడినా చిన్న చిన్న దెబ్బలు తగిలినా గానీ తట్టుకోవచ్చు. అందుకే వాకింగ్ చేయమన్నారు. నేను చేస్తున్నాను. కానీ మీరన్న బెనిఫిట్స్ నాకేమీ లేవండి. కనీసం 1 కిలో కూడా తగ్గలేదు. షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ కూడా సేమ్ ఉన్నాయి. నాకైతే ఎంత ఉపయోగం కూడా కనిపించలేదు అనేవాళ్ళే ఎక్కువ మనలో. మనందరం చేస్తున్న ఒకే ఒక్క పొరపాటు చెప్తాను. ఫేమస్ ఫిజిషియన్ చెప్పిందే చెప్తున్నానండి. విషయం ఏంటంటే వాకింగ్ చేస్తున్నాం కానీ చక్కగా అడుగులో అడుగేసుకుంటూ పెళ్లి నడకంటాను చూడండి, అట్లా నడుస్తున్నారు. దానివల్లే బెనిఫిట్స్ ఉండట్లేదు. పరిష్కారం కూడా చెప్పేస్తాను. బ్రిస్క్ వాకింగ్ అండి, మరేం లేదు. కాస్త వేగాన్ని పెంచడం, అలాగని పెద్ద పెద్ద అడుగులు వేయాల్సిన అవసరం కూడా లేదు. చిన్న అడుగే వేగంగా వేయటం, దాన్నే బ్రిస్క్ అంటారండి. అంటే గంటలో కనీసం 5-6 కిలోమీటర్ల మధ్య, అరగంటలో 3 కిలోమీటర్లు నడవగలిగితే అది బ్రిస్క్ వాకింగ్ అంటారు. పైపెచ్చు ఎప్పుడైనా ఒకరోజు అప్పుడప్పుడు చేస్తే సరిపోదండి. నెల, 2, 3 నెలలు కంటిన్యూగా చేస్తేనే ఈ బెనిఫిట్స్ ఉంటాయి. మరి వాకింగ్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. పట్టణాల్లో అయితే విపరీతమైన పొగ ఉంటుంది, అలాంటి చోట చేయొద్దు. గతుకుల రోడ్ల జోలికి వెళ్ళొద్దు. ఇదిగో ఇలా చూసారు కదా, పచ్చగా చక్కగా ఉన్న చోట చేయండి.